సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చంద్రగ్రహణం అండ్ సూర్యగ్రహణాల గురించి మనం చాలా వీడియోస్ అయితే షేర్ చేసుకున్నాం. లాస్ట్ టైం పౌర్ణమికి ఏంటంటే మనము చంద్రగ్రహణం గురించి తెలుసుకున్నాం. సో పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం అనేది పట్టింది అని అంటే దాని తర్వాత అమావాస్యకి సూర్యగ్రహణం అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో అలానే మనం లాస్ట్ టైం చంద్రగ్రహణం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ టైం ఏంటంటే ఇప్పుడు వీడియో వచ్చేసి సూర్యగ్రహణం గురించి. సో ఈ సూర్యగ్రహణం ఏంటంటే మనకి అసలు ఉందా లేదా అని చాలామందికి డౌట్ అనమాట. మనకి చంద్రగ్రహణం అయితే మన ఇండియాలో లేదు కదండి. సో ఇండియాలో చంద్రగ్రహణం ఉంటే సూర్యగ్రహణం కూడా కంపల్సరీ ఉంటుంది. సో చంద్రగ్రహణం అనేది మనకి ఇండియాలో లేదు కాబట్టి ఇప్పుడు సూర్యగ్రహణం కూడా ఉండదన్నమాట. కానీ చాలామందికి ఏంటంటే డేట్ అండ్ టైమింగ్స్ అన్నీ కూడా మీకు అవసరం లేదు. ఈ ఇయర్ మొత్తంలో ఉగాది ఫెస్టివల్ దాకా కూడా మనకి ఎలాంటి గ్రహణాలు లేవు. ఆల్మోస్ట్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా డెలివరీ కూడా అయిపోతారనమాట. సో కంపల్సరీ మీకు ఈ ఇయర్ గ్రహణాలు అయితే లేవు. కానీ ఉగాది తర్వాత మీకు 2025లో మీకు గ్రహణాలు అనేవి ఉన్నాయి, కానీ ఆ టైం వరకు మీరు ఫ్రీ అయిపోతారు. సో ఈ ఇయర్ మొత్తం కూడా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. కానీ నాసా వాళ్ళ టైమింగ్స్ అనేవి మనకి ఇచ్చారు ఆల్రెడీ. సో నేనైతే పర్టికులర్గా ఏ రోజు డేట్ అండ్ టైమింగ్స్ అనేవి ఇప్పుడు షేర్ చేస్తాను. సో డేట్ వచ్చేసి అక్టోబర్ 2వ తారీఖు, ఆ రోజు అమావాస్య అనమాట. సో ఎప్పుడైనా సూర్యగ్రహణం అమావాస్యకే పడుతుంది. సో పౌర్ణమి అని అంటే చంద్రగ్రహణం. సో కొంతమంది చంద్రగ్రహణాన్ని సూర్యగ్రహణం అని కూడా టైటిల్ పెడతారు. సో ఇది చూసుకోండి మీరు. దాని తర్వాత మనకి సూర్యగ్రహణం అనేది ఆ రోజు ఉంది కాబట్టి అది ఇండియాలో అయితే లేదండి. సో టైమింగ్స్ వచ్చేసి ఆ రోజు బుధవారం అవుతుంది, అక్టోబర్ 2వ తారీఖు బుధవారం. గ్రహణం పట్టు విడుపు కాలాలు ఏంటంటే మనకి రాత్రి 9 గంటల నుంచి 3 గంటల వరకు ఉన్నదన్నమాట. సో 9 అండ్ ఇంకా టైమింగ్స్ కూడా ఉన్నాయి, మినిట్స్లో కూడా ఉంది. సో నేను నెక్స్ట్ రోజు అక్టోబర్ 1 రోజు మీకు మినిట్స్తో సహా వీడియో అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే 9 o'clock నుంచి 3 o'clock వరకు గ్రహణం అనేది ఉందన్నమాట. ఇది మన ఇండియాలో అయితే లేదు. సో టైమింగ్స్ చూసుకోండి, మీకు నైట్ పూట పడుతుంది. సో టైమింగ్స్ కూడా చూడండి, పిఎంకి వచ్చాయి. సో ఎప్పుడైతే మనకి పిఎం అంటే నైట్ టైం, నైట్ 9 నుంచి 3 o'clock వరకు, 3 AM వరకు ఉంది. సో ఇలా ఎప్పుడైతే నైట్ టైము ఆపోజిట్ టైం అవుతుంది కదా, చంద్రగ్రహణం అయితే నైట్ టైం పడింది అనుకోండి, ఆ టైమింగ్స్ నైటు, ఇప్పుడు నైట్ పూట మనకి చంద్రగ్రహణం టైమింగ్స్ వచ్చాయనుకోండి, అది చంద్రగ్రహణం మనకు ఉన్నట్టు. కానీ నైట్ పూట సూర్యగ్రహణం టైమింగ్స్ వచ్చాయి కాబట్టి ఇది ఆపోజిట్ టైం కాబట్టి మన ఇండియాలో లేదు, యుఎస్ కంట్రీస్లో అయితే ఖచ్చితంగా ఉంది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఈ టైంతో క్యాల్కులేట్ అనేది చేసుకోండి. సో అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ 9 గంటల నుంచి 3 గంటల వరకు కొంచెం మీకు మార్నింగ్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. సో వాళ్ళైతే బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుందన్నమాట. కానీ మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీరు ఎలాంటి టైమింగ్స్ గురించి కూడా మీకు అవసరం లేదు. సో జాగ్రత్తలు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళకి తప్ప ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. సో ఎవరు ఏం చెప్పినా మీరు టెన్షన్ అయితే పడకండి. ఈ గ్రహణం గురించి మనకు అసలు అవసరమే లేదు. కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, అందుకు నేను షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అసలు గ్రహణం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎక్కడ పడుతుంది అండ్ టైమింగ్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొంచెం లేట్ అయినా కానీ నేను కంపల్సరీ అక్టోబర్ 1వ తారీఖు అయితే మళ్ళీ క్లారిటీగా వీడియో అనేది షేర్ చేస్తాను. అంటే మీకు పంచాంగం మాటిమాటికి చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి చంద్రగ్రహణం రోజు నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో అందుకే మీకు ఇప్పుడు పంచాంగం అయితే చూపించట్లేను. అండ్ ఎవ్రీ టైము మనము గుర్తుపెట్టుకోవాలి, 2024లో అయితే ఎలాంటి గ్రహణాలు లేవు కాబట్టి మీరు ఎవ్వరూ టెన్షన్ పడొద్దు. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.